దేవునియందు విధేయత నిజమైన ఉన్నతికి మార్గం. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే దేవుని ఎడల విధేయత మరియు భక్తిభావం. చాలామంది జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలని, గౌరవం పొందాలని కోరుకుంటారు. కాని ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. బైబిల్లోని సామెతల గ్రంథం మనకు దీనికి ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది. అది ఏమిటంటే, మనం కేవలం మన సొంత తెలివితేటలను, సామర్థ్యాన్ని మాత్రమే నమ్ముకోకూడదు. ఎందుకంటే మనిషి తెలివి పరిమితమైనది. మనం అనుకున్న ప్రణాళికలు ఎన్నోసార్లు విఫలం కావచ్చు. కాని దేవునిపై నమ్మకముంచి ఆయనకు విధేయంగా ఉంటే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. బైబిల్లో మనం చూసే ఒక గొప్ప ఉదాహరణ దావీదు. అతను ఒక సాధారణ గొర్రెల కాపరి. అతని అన్నలు సైన్యంలో గొప్ప వీరులు. కాని గోలియతు అనే భయంకరమైన రాక్షసుణ్ణి చూసి వారంతా భయపడిపోయారు. అప్పుడు దావీదు ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చాడు. అతని దగ్గర ఉన్నది కేవలం ఒక వడిసెల, కొన్ని రాళ్లు మాత్రమే. కాని అతని శక్తి దేవునిమీద ఉన్న నమ్మకం. సైన్యముల కధిపతియగు యెహోవా నామం పేరిట నేను నీమీదకు వస్తున్నాను అని అతను చెప్పాడు. ఆయన తన సొంత శక్తిని నమ్ముకోలేదు, కాని దేవుని శక్తిని నమ్ముకున్నాడు. దేవునిమీద ఉన్న నమ్మకం, విధేయత వల్లనే అతను ఆ భయంకరమైన రాక్షసుని ఓడించి ఇశ్రాయేలీలందర్నీ కాపాడాడు. చివరికి దావీదు రాజుగా ఎదిగి గొప్ప గౌరవాన్ని పొందాడు. అలాగే నిన్ను నీవు తగ్గించుకుని ప్రభువుమీద భారం వేస్తే ఆయన నీకున్న అడ్డంకులన్నిటినీ తొలగిస్తాడు. నువ్వు వెళ్లాల్సిన మార్గాన్ని ఆయనే చూపిస్తాడు. ఈ లోకములో పేరు, ప్రఖ్యాతులు, గౌరవం మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు ఎంత సాధారణ వ్యక్తివైనా దేవుని అనుగ్రహం నీపై ఉంటే నీ జీవితం ఉన్నతంగా మారుతుంది. కాబట్టి మన జీవితంలో ప్రతి అడుగులోనూ దేవునిపై నమ్మకముంచుదాం. ఆయనకు విధేయంగా ఉందాం. అప్పుడు మన జీవితం కేవలం మన సామర్థ్యం మీద ఆధారపడకుండా సర్వశక్తిమంతుడైన దేవునిమీద ఆధారపడి ఉన్నతంగా మారుతుంది. దేవుడు మనందర్నీ దీవించుగాక.